పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులో పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లటన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవిలో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్? అంటే అడ్డుకోలేమా సార్? అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ పోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి. చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి, కానీ కక్ష తీసుకోవడానికి కోసము లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి. ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? Sir, one last question, sir. Jagan sir, one last question. Sir, you have come up with the proposal Mavigan. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu ji is claiming that we are working continuously on Amravati development and he is also going for the second phase of land pooling? Could you just repeat the question? Sir, is it feasible to develop the Mavigan which you have come up with the proposal? Well, CM Chandrababu Naidu ji is developing, he's telling that we are developing Amravati region as a capital. See, the whole gist of it is
what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it.